జయమాల ఢిల్లీ రాజ్యానికి ప్రభువు అనంగపాలుడు. ఆయనకు కమలావతి, రూపసుందరి అని ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయిను అజ్మీర్ రాజుకు, చిన్నమ్మాయిను కనూజ్ రాజుకు ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. పెండ్లైన కొద్ది కాలానికే ఇద్దరు సంతానవతులయ్యారు. కమలావతికి పృథ్వీరాజు, రూపసుందరికి జయచంద్రుడు. ఇద్దరికీ మగబిడ్డలే పుట్టారు. పృథ్వీరాజు అదృష్టవంతుడు. ఏమంటే తండ్రి తదనంతరం దకూలు పడిన అజ్మీర్ రాజ్యంతో పాటు మగ సంతతి లేని తాత అనంగపాలుడు ఢిల్లీ రాజ్యాన్ని కూడా అతనికే చెందజేశాడు. ఈ విధంగా రెండు గొప్ప రాజ్యాలకు అధిపతి అయిన పృథ్వీరాజు ప్రతిభ సాటి లేనిదిగా ఉన్నదంటే ఆశ్చర్యం దేనికి? పృథ్వీరాజు ప్రతిభావంతుడు కావటం ఎంత సహజమో, అతని ప్రతిభకు జయచంద్రుడు ఈర్ష్య చెందటమూ అంత సహజమే. తలవని తలంపుగా ఢిల్లీ రాజ్యం తోడి మనవడైన తనకు తప్పించి పృథ్వీరాజుకి ఇవ్వటం అసూయకి కారణం కాదా? ఈ కారణం చేతే జయచంద్రుడు పృథ్వీరాజు పైన మత్సరం పూనాడు, అంటే పగబట్టాడు. తనకు లేకుంటే పోయే, పృథ్వీరాజుకి ఢిల్లీ లేకుండా ఉంటే జయచంద్రునికి తృప్తి అనిపించింది. ఈ ఉద్దేశంతో అతను పృథ్వీరాజును కష్టపాలు చేయాలని, ఢిల్లీ రాజ్యం అతనికి లేకుండా చెడగొట్టాలని నిశ్చయించుకొని అందుకు తగిన సన్నాహాలను సమకూర్పసాగాడు. ఈ సంగతి ఇలా ఉండగా జయచంద్రుడికి సంయుక్తి అనే చక్కదనాల కూతురున్నది. సంయుక్తి సౌందర్యాన్ని గురించిన ఖ్యాతి దేశ దేశాల్లో అల్లుకుపోయింది. ఎందరెందరో రాజపుత్రులు ఆమెను చేపట్టానికి ఉవ్విల్లూరారు. అటువంటి వారిలో పృథ్వీరాజు కూడా ఒకడు. అయితే పృథ్వీరాజుకు తక్కిన వారికి తేడా ఉన్నది. పృథ్వీరాజు సంయుక్తిని వరించటమే కాదు, సంయుక్తి కూడా మనసులో పృథ్వీరాజును వరించే ఉన్నది. సంయుక్తును గురించి సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆ వెంటనే అతను తనను పెంచి పెద్ద చేసిన దాది వద్దకు వెళ్ళాడు. ఆమె పాదాలకు వినయంగా నమస్కరించాడు. తన వాంఛను వెల్లడించి రూపపటం చేతికిచ్చాడు. ఇంతకంటే దాదీకి మాత్రం కావాల్సిందేమిటి? సంతోషంతో ఆమె బయలుదేరింది. కనూజ్ చేరుకున్నది. చతురత చూపి అంతఃపురంలో అడుగుపెట్టింది. అదును చూచి పృథ్వీరాజు తనకిచ్చిన రూపపటాన్ని సంయుక్తికి అందించింది. ఆ రూపపటం పుచ్చుకొని సంయుక్తి కన్నులకు అద్దుకొని, అమ్మా, నీ మేలు మరవలేను. ఏనాటికైనా సంయుక్తి పృథ్వీరాజుకే రాని అని చెప్పు అన్నది. దాది ఇంటికి వెళ్లి ఈ వార్త చెప్పటంతో పృథ్వీరాజు పరవశుడయ్యాడు. సంయుక్త సమ్మతి తెలపటం వరకు బాగానే ఉంది. మరి జయచంద్రుడు ఎందుకు ఒప్పుకుంటాడా? ఎంత మాత్రమూ ఒప్పుకోడని పృథ్వీరాజుకు మొదటనే తెలుసు. అనుకున్నట్లుగానే జయచంద్రుడు తన కుమార్తె వివాహానికి స్వయంవరం చాటించాడు. అందరికీ పిలుపులు వచ్చినాయి, కానీ పృథ్వీరాజుకు మటుకు రాలేదు. పైగా ఇంకొక పని చేశాడు జయచంద్రుడు. తన కోట గుమ్మానికి కాపలా కాస్తున్నట్టుగా పృథ్వీరాజు యొక్క విగ్రహం తయారు చేయించి సింహద్వారం వద్ద నిలబెట్టాడు. స్వయంవరానికి వచ్చే రాజపుత్రులందరూ ఈ విగ్రహం చూడటంతో పృథ్వీరాజుకి తీరని అవమానం కలుగుతుందని, ఈ విధంగా తన అక్కసు తీరుతుంది కదా అని ఆశించాడు. అయితే జయచంద్రుని ఆశ ఫలించలేదు. జయమాలను చేత పట్టుకొని వచ్చిన సంయుక్త దర్బార్లో ఆసీనులై ఉన్న రాజపుత్రులందరి వంక ఒక్కసారి చూచింది. అప్పుడు అందరూ తమ తమ అందచందాలను చూచుకొని మురిసిపోసాగారు. దర్బార్ చుట్టూత తిరిగింది. తిన్నగా పోయి సింహద్వారం వద్ద ఉన్న పృథ్వీరాజు ప్రతిమకు జయమాలను వేసింది. వెయ్యడమేమిటి, మెరుపు మెరిసి వెలిసినట్టుగా పృథ్వీరాజ్ రానే వచ్చాడు. ఒక్క త్రుటిలో సంయుక్తను గుర్రం మీద ఎక్కించుకొని ఉడాయించాడు. ఇంకేముంది, సంయుక్త ఢిల్లీ కోటకు చేరిపోయింది. సంయుక్త ఇప్పుడు రాణి సంయుక్తగా మారిపోయింది. అబ్బా, ఎంత పని జరిగింది అని విస్మయం పొందాడు జయచంద్రుడు. ఉగ్రుడయ్యాడు కూడా. కానీ చేసేదేముంది? లేకేమి, మనసులోని కార్పణ్యం ఇప్పుడు మరింత పెచ్చెరిగింది. కసి తీర్చుకునే అదును కోసం కాచుకొని కూర్చున్నాడు. ఆనాడు జయచంద్రుని ఆశ ఫలించకపోయినా ఇప్పుడు గప్పుమని ఒక తరుణం కలిసి వచ్చింది. మహమ్మద్ గోరి మన దేశం మీదకు ముమ్మరంగా ఎత్తివచ్చాడు. ఇల్లు తగలబెట్టాడు, ఊళ్ళు కొల్లగొట్టాడు, గుళ్ళు గోపురాలు నేల కూల్చాడు, కనబడిన హిందువునల్లా కత్తికి బలిచేశాడు. ఈ విధంగా భారతావని సర్వనాశనం కావటాన్ని పృథ్వీరాజు భరించలేకపోయాడు. తన చేతి కింద సామంతులందరినీ సమావేశపరిచాడు. స్థితిగతులు వెల్లడించాడు. దేశ గౌరవం కాపాడటంలో శాయశక్తులా తోడ్పడండి అని వేడుకున్నాడు. అందరూ అతని మాటను శిరసావహించారు. ఒక జయచంద్రుడే పాటించలేదు. సామంతులందరూ సాయపట్టంతో పృథ్వీరాజుకు గొప్ప బలం చేకూరింది. ఆ దెబ్బతో శత్రువును తిరిగి చూడకుండా తరిమి కొట్టాడు. యుద్ధంలో ఓడిపోయిన గోరి
దెబ్బతిని పాములాగా కక్ష తీర్చుకోవటానికని సిద్ధం చేసుకోసాగాడు. గోరీ సిద్ధపడటం సహజ సిద్ధమే. అయితే గోరీ ఓటమి తన ఓటమిగానే భావించాడు జయచంద్రుడు. గోరీ కంటే ఎన్నో మడుగులు ఎక్కువగా విచారించాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ను చిత్తు చేయటం ఎలాగా అని అతని కంటే ఇతనే ఎక్కువ ఆత్రం చూపాడు. ఈ ఆత్రంతో జయచంద్రుడు సమయం కనిపెట్టి సామంతులను చీరదీశాడు. పృథ్వీరాజ్ అంటే రోత పుట్టేటట్టు వారికి నూరిపోశాడు. ఇలా చేయగలిగిన తన సమర్థకు జయచంద్రుడు విజయగర్వం పొందాడు. అయినా తృప్తి లేకపోయింది. జన్మశత్రువైన పృథ్వీరాజ్ను తల ఎత్తుకోకుండా లొంగదీయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదే ఎంతసేపు అతని యోచన. ఈ ఆలోచనలో మునిగి డేరాలో కూర్చొని ఉండగా జయచంద్రుని వెతుక్కుంటూ ఒక సైనికుడు వచ్చాడు. జయచంద్రుడు ఏకాంతంగా ఉండే సమయంలో ఆ సైనికుని వేషంలో ఉన్న సంయుక్త తండ్రి పాదాలపైన పడింది. నాన్న, ఇప్పటికే దేశం సర్వనాశనమైంది. కుట్రలు నిలుపు చేయి. కార్పణ్యం మాను. కారుణ్యం వహించు. కులగౌరవం నిలబెట్టు. దూరం యోచించు అంటూ అనేక విధాల బతిమాలుకున్నది. పరమమూర్ఖుడైన జయచంద్రునికి ఇదేమీ చెవికెక్కలేదు. కుటుంబ ద్రోహి, నువ్వే దీనికంతకు మూలం. ఛీ పో, నా ఎదుటలే అని కసిరికొట్టి అట్నుండి గిరుక్కున లేచి వెళ్ళిపోయాడు. చివికి శిథిలమైన హృదయంతో ఇల్లు చేరుకుంది సంయుక్త. పౌరుషశాలి అయిన పృథ్వీరాజు పోరు మానలేదు. ఇప్పుడు సామంతులందరూ అతనికి ప్రతీక్షులయ్యారు. అతనిదా ఒంటిపాటు. అందుచేత సహధర్మచారిని సంయుక్తి కూడా ఈసారి రణరంగానికి ఉరికి తన విధి నెరవేర్చుకోవాల్సి వచ్చింది. ఏమైతేనే దశమరలిన పృథ్వీరాజుకు పతనం తప్పలేదు. చివరి వరకు శక్తి చూపి అతడు శాశ్వతంగా పడిపోయాడు. రాజు పడిపోవటంతో రాజస్త్రీలకు రక్షణ కొరవైంది. రక్షణ లేకపోయినా వారికి శిక్షణ తక్కువ కాలేదు. సంయుక్త వెంటనే సహగమనానికి సిద్ధం చేసుకున్నది. తోడి మహిళనందరినీ తయారు చేసింది. ఈ విధంగా వారు గుక్కెడి ప్రాణానికి ఆశించక రాజస్థాన ఖ్యాతిని నిలిపి త్యాగధనులయ్యారు. రాజస్థాన చరిత్రలో సంయుక్త పృథ్వీరాజుల పేర్లు స్వర్ణాక్షరాలతో లిఖితమైనవి. తన కల ఫలించటమే దీక్షగా పెట్టుకున్న మూర్ఖుడు జయచంద్రుడు. వానికి తగిన శాస్తి జరిగే తీరింది. కాలసర్పం వంటి మహమ్మద్ గోరీ తన పని తీరగానే వాని కన్ను పొడిచాడు. రాజ్యం లాక్కొని చంపడం కంటే కావాల్సిన శిక్ష మరి ఏముంటుంది? జయచంద్రుని వంటి కుట్రదారునికి, దేశద్రోహికి ఇదొక శిక్ష కానే కాదనుకున్నారు లోకులు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.